పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారతదేశం పాకిస్తాన్కి మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం తరువాత కూడా మళ్ళీ భారత్ పాక్ మధ్య ఎగుమతులు దిగుమతులు జరిగే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఏ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య ఒప్పందాలు రద్దయిన క్రమంలో కొన్ని వస్తువుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. వాటిల్లో హిమాలయన్ పింక్ సాల్ట్ ఒకటి. ఈ పింక్ సాల్ట్ పాకిస్తాన్లోని కేవ్రా ఉప్పు శ్రేణి నుంచి సేకరిస్తారు. ఈ ఉప్పుని వంటతో పాటుగా ఆయుర్వేదంలో కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటి దిగుమతులు నిలిపివేయడంతో కొత్త ప్రత్యామ్నాయం లేదా దేశీయ ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ పింక్ సాల్ట్ ధర ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం, వాల్నట్స్, అంజీర్, ఎండు ద్రాక్ష ఇవి బలూచిస్తాన్, పెషావర్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్ ను పండుగలు, చలికాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వాటి లభ్యత లేకపోవడం వల్ల ఈ రకమైన డ్రై ఫ్రూట్స్ ధర కూడా భారీగా పెరగవచ్చు. అయితే భారతీయ ఇతర అంతర్జాతీయ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. పెషావరీ చెప్పులు, లాహోరీ కుర్తాలు సాధారణంగా ప్రత్యేక దిగుమతులుగా ఇవి అమ్మబడుతూ ఉంటాయి. వాణిజ్య నిషేధం తరువాత భారతీయ దుకాణాల నుంచి ఇవి కనుమరుగైపోవచ్చేమో. బహుశా ఇలాంటి స్థానిక లేదా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు ఖరీదైనవి కూడా కావచ్చు. పాకిస్తానీ సల్వార్ సూట్ల వంటి పాకిస్తానీ దుస్తులను పొందడం ఇప్పుడు కష్టం కూడా కావచ్చు. ఇది బొటిక్ దుకాణాలు ఈ ప్రత్యేక డిజైన్ల కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులపై ప్రభావం చూపవచ్చు. ఇక పాకిస్తాన్ నుండి పంపే పరిమిత మొత్తంలో ప్రత్యేక మూలికలు ధర పెరుగుదలను చవి చూడవచ్చు. అయితే మొత్తం మార్కెట్ ప్రభావం తక్కువగా ఉంటుంది. పరిశ్రమ ఈ ముడి పదార్థాలు తక్కువ మొత్తంలో దిగుమతి చేసుకున్నప్పటికీ కొంతమంది తయారీదారులు ధరల మార్పులను చవి చూడవచ్చు. ఇక పాకిస్తాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకున్న వస్తువుల జాబితా విషయానికి వస్తే పుచ్చకాయ, సిమెంట్, రాతి ఉప్పు, డ్రై ఫ్రూట్స్, రాళ్లు, సున్నం, ప్రత్తి, ఉక్కు, కళ్ళజోడుకు, ఆప్టికల్ వస్తువులు, సేంద్రియ రసాయనాలు, లోహ సమ్మేళనాలు, తోలు వస్తువులు, రాగి, సల్ఫర్, వస్త్రాలు, చెప్పులు, ముల్తానీ మట్టి. ఇక భారతదేశం నుండి పాకిస్తాన్కు ఎగుమతి చేసే వస్తువుల జాబితాకొస్తే కొబ్బరి, ఫ్రూట్స్, అలాగే కూరగాయలు, టీ, మసాలా దినుసులు, చక్కెర, నూనె గింజలు, పశువుల ఆహారం, పాల ఉత్పత్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఔషధాలు, ఉప్పు, మోటారు విభాగాలు, రంగులు, కాఫీ. ఈ యుద్ధం తర్వాత ఈ వస్తువులపై ఎగుమతులు దిగుమతుల నేపథ్యంలో కొన్ని కూడా బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.